హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ఈ వీడియో వచ్చేసి పార్ట్ 2. పార్ట్ 1లో నేను అవుట్ సైడ్ స్టేడియం ఫ్యాన్ వైబ్స్ ఎలా ఉంది వాతావరణము అన్నీ అయితే నేనైతే చూపించాను. ఇది పార్ట్ 2 అన్నమాట. పార్ట్ 1 చూడకుండా మీరు పార్ట్ 1 చూడండి. గాయస్, స్టేడియం లో అయితే వైపు ఒక రేంజ్ లో ఉంది గాయస్. ఈ స్టేడియం లో ఇప్పుడు ఎంత మంది ఉన్నారంటే 90,871 మంది ఉన్నారు గాయస్. ఓన్లీ పీపులే. మళ్ళా అక్కడ ప్లేయర్స్, అక్కడ గ్రౌండ్ స్టాఫ్, మళ్ళీ బ్రాడ్కాస్ట్ వాళ్ళు అందరు కలిపితే దాదాపు 1,00,000 మంది పైనే ఉంటారు గైస్. మళ్ళీ పోలీస్ అంట, వాళ్ళంట, వీళ్ళంట. సో ఇంత మంది క్రౌడ్ అన్నట్టు ఒకే చోట అటెండ్ అయి ఉన్నారు. इंटरनेशनल योगा डे से योग स्टार्ट करो फॉर सेल्फ एंड द फैमिली. ఆర్సీబీ ఫ్యాన్స్ ఎన్నో రోజుల నుంచి వేచి చూస్తున్న రోజు గైస్ ఇది మాత్రం. మీరు చూడొచ్చు స్టేడియం లో ఆర్సీబీ ఫ్యాన్స్ హంగామా మామూలుగా అయితే లేదు గైస్. ఒక రేంజ్ లో మాత్రం ఉంది. We're at the gigantic mammoth where the flying will walk one final time. Beckers as we come up to top stars. Two captains, Rajat Patinath, Royal. Watch this, gentlemen. We're going to bowl. Oh shit! 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 On the toss, what have you decided? You're going to bowl this. How are you feeling? Oh shit! 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 పంజాబ్ కింగ్స్ అయితే టాస్ గెలిచినారు గైస్. వాళ్ళైతే బౌలింగ్ తీసుకున్నారు. ఆర్సీబీ అయితే టాస్ ఓడిపోయింది. ఆర్సీబీ టాస్ అయితే విన్ అయితే కావాలని చెప్పేసి నేనైతే అనుకున్నా. బట్ కాలేదు. నో ప్రాబ్లం. మేము మంచి స్కోర్ అయితే చేస్తామని అయితే అనుకున్నా ఆ క్షణం. చాలా మంది ఇక్కడ కెమెరాలలో పడాలని చాలా ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. కొంతమంది బ్యానర్లు తెచ్చినారు, ఇంకొంతమంది ఫేస్ పెయింటింగ్స్. సో అట్లా కానీ వాళ్ళు మాత్రం మీకు తెలుసు కదా ఎవరిని వాళ్ళు చూపిస్తారో అదే అన్నట్టు. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళు చూపించాల్సిన వాళ్ళని చూపిస్తారు గైస్. బై ది వే, ఇది ఐపీఎల్ ఫైనల్ గైస్. గుజరాత్ లోని అహ్మదాబాద్ సిటీలో నరేంద్ర మోడీ స్టేడియం లో ఫైనల్ అయితే జరుగుతా ఉంది గైస్. ఐపీఎల్ ఫైనల్ 2025 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్. ప్లేయర్స్ రావడం అయితే స్టార్ట్ చేసినారు గైస్. ఇంకా కొద్దిసేపట్లో మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. దానికంటే ముందర మనకి చూసుకోవచ్చు జాతీయ గీతంతో అయితే స్టార్ట్ చేసినారు గైస్. లాస్ట్ మ్యాచ్ కదా, జాతీయ గీతంతో అయితే స్టార్ట్ చేసినారు. స్టేడియం లో ఎంత మంది ఉంటే అంత మంది నిలబడినారు గైస్. జాతీయ గీతం పాడుతున్నారు కదా, అంత మంది నిలబడినారు. మ్యాచ్ అయితే ఎగ్జాక్ట్ గా టైం కి స్టార్ట్ అయింది గైస్. ఫస్ట్ బాల్ అయితే ఇది డాట్ బాల్ కి అయితే రియాక్షన్ ఉండదు గైస్. ఏదైనా 4 పోయినా 6 పోయినా వికెట్ పడినా ఇట్లాంటి వాటికి అయితే రియాక్షన్ అయితే మామూలుగా అయితే ఉండదు. అందులో ఫైనల్ మ్యాచ్ కాబట్టి ఒక రేంజ్ లో ఉంది అట్మాస్ఫియర్. ఇక్కడ ఒక్కొక్క బాల్ కి ఒక్కొక్క రియాక్షన్ ఉన్నట్టుగా. అతనైతే ఎంటర్టైన్మెంట్ చేయడానికి స్టేడియం లో చాలా అంటే చాలా కష్టపడుతున్నాడు. ఇప్పుడు చూడండి, ఒక వేవ్ లాగా స్టేడియం మొత్తం అలాగా ఒక సర్కిల్ అయితే తిరుగుతా ఉంది. ఇది ఒక యాక్టివిటీ అన్నట్టు.
ఫిలిప్ సాల్ట్ అయితే తొందర అవుట్ అయ్యిండు. విరాట్ కోహ్లీ అయితే స్లోగా ఆడిండు. ఫాస్ట్ గా ఆడదామని చెప్పేసి ట్రై చేసే లోపల వికెట్ అయితే పడిపోయింది. మొత్తానికి అయితే 190 అయితే స్కోర్ వచ్చింది. బట్ Oh, shit! ఫిలిప్ సాల్ట్ గానీ ఉండింటే, లేదంటే విరాట్ కోహ్లీ కూడా లాస్ట్ వరకు ఉండింటే ఒక 200+ వచ్చేటి. వికెట్లు అయితే కొడతా ఉన్నారు, అవుట్ అయిపోతా ఉన్నారు, కొడతా ఉన్నారు, అవుట్ అయిపోతా ఉన్నారు. సో ఒక్కరన్నా నిలబడింటే మాత్రం లాస్ట్ వరకు 200+ స్కోర్ వచ్చేది. ఇంకా వన్ సైడ్ అయిపోయేది మ్యాచ్. तैयार रहो, eyes on the bowler. Run up शुरू, हम भी शुरू. Let's go. బౌలర్ రాగానే ఊ అని అరసాలంట. అతనైతే సజెస్ట్ చేసిండు ఇట్లా అరవండి అని చెప్పేసి. మనలో అయితే స్టార్ట్ చేస్తున్నారు, చూద్దాం ఏమవుతుందో. వికెట్ అయితే పడింది కాబట్టి నో రియాక్షన్. ఎందుకంటే ఆర్సీబీ బ్యాటింగ్ చేస్తుంది కాబట్టి, అందరూ కూడా ఆర్సీబీ ఫ్యాన్సే కాబట్టి నో రియాక్షన్ అన్నట్టు. ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయి సెకండ్ ఇన్నింగ్స్ అయితే స్టార్ట్ అయింది గైస్. ఇప్పుడైతే ఆర్సీబీ వచ్చేసి ఫీల్డింగ్ అన్నట్టు. ఇప్పుడు వికెట్ పడినా ఇంకా ఏది ఇటు సైడ్ జరిగినా ఇంకా మామూలు ఉండదు. పంజాబ్ వాళ్ళు కూడా బాగానే ఆడిండ్రు, కానీ పార్ట్నర్షిప్ బిల్డ్ చేసే లోపల వికెట్ పడిపోతుంది. సో అలా అలా స్లోగా డౌన్ అయిపోయినారు వాళ్ళు. ఇంకా విరాట్ కోహ్లీ అయితే ఇటు సైడ్ వచ్చిండు. యాక్చువల్ గా అయితే స్టేడియం మొత్తం పోతాడు, ఈసారి అయితే మా సైడ్ వచ్చిండు. గాయ్స్ ఇప్పుడు ఆర్సీబీ విన్నింగ్ మూమెంట్. గాయ్స్ ఫైనల్ గా అయితే ఆర్సీబీ అయితే విన్ అయింది. మీరైతే చూడొచ్చు, ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నారు. చాలా మంది ఫ్యాన్స్ ఎమోషనల్ గా ఫీల్ అవుతా ఉన్నారు. ఎందుకంటే 18 years నుంచి ప్రతి సంవత్సరం డిసప్పాయింట్మెంట్ తోనే ఎండ్ అయిపోతుంది. కానీ ఈసారి మాత్రం లాస్ట్ స్టేజ్ ని క్రాస్ అయిపోయింది. మొత్తానికి అయితే కప్పు గెలిచింది గాయ్స్. స్టేడియం లో అందరు కలిపి 1,00,000 మంది ఉన్నారు. ఈ 1,00,000 మంది ఒకేసారి అరుస్తే చెవులు పోయినాయి గాయ్స్.
గాయస్ మీరు చూడొచ్చు నా సంతోషానికి అయితే అవధులు లేవు. ఎందుకంటే నేను విరాట్ కోహ్లీ ఫ్యాన్ ని. నేను చాలా సంవత్సరాల నుంచి ఆర్సీబీ కప్ కొట్టడం చూడాలనుకున్నాను. సో దట్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. యాక్చువల్ గా ఐపీఎల్ చాలా సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నా. కంపల్సరీగా ఆర్సీబీ మ్యాచ్ ఉందంటే ఒక్క బాల్ కూడా మిస్ అవ్వను. వేరే మ్యాచ్లు అయితే చూడను కానీ ఆర్సీబీ మ్యాచ్ ఉందంటే కంపల్సరీగా ఫస్ట్ బాల్ నుంచి ఎండ్ వరకు కంపల్సరీగా చూస్తాను. నేనైతే విరాట్ కోహ్లీ ఫ్యాన్ గైస్. ఫైనల్ గా స్టేడియం లో చూడడం అనేది ఇట్స్ ఎ డిఫరెంట్ experience guys. I am very happy. हमारे किंग विराट कोहली के लिए मैं बोलूंगा किंग आप बोलोगे कोहली किंग कोहली किंग कोहली किंग कोहली किंग कोहली who are we RCB आवाज नहीं आ रही है वॉल्यूम बढ़ाओ who are we RCB one last time champions are we RCB కప్ ఇవ్వడం అయితే అయిపోయింది గాయస్. బాణాసంచా కూడా కలుస్తా ఉన్నారు. కప్ ఇచ్చిన తర్వాత స్టేడియం చుట్టూ ఒక రౌండ్ అయితే వేసినారు గైస్ కప్పుతో. మ్యాచ్ అయిపోయినాక ఇన్ జనరల్ గా చాలా మంది వెళ్ళిపోతారు, కానీ ఇప్పుడు మాత్రం స్టేడియం లో అందరు అలాగే ఉన్నారు, ఇంకా ఎవరు వెళ్ళలేదు. యాక్చువల్ గా మ్యాచ్ అయిపోయి చాలా సేపు అయింది. ఎవరు ఓట్లేదని లాస్ట్ కి వాళ్ళైతే పంపిస్తా ఉన్నారు. స్టేడియం లో అందరిని అయితే పోలీసులు అయితే ఖాళీ అయితే చేపిస్తా ఉన్నారు గైస్. ఇంకా ఇంతటితో అయిపోయింది. ఇంకా నేను కూడా వెళ్ళిపోతున్నాను గైస్. ఫైనల్లీ డ్రీమ్ కమ్ ట్రూ గైస్. నేను ఈ మ్యాచ్ చూడడం కోసం 1500 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినాను గైస్. నాకైతే వర్తి అనిపించింది. చాలా మంది తెలుగు వాళ్ళు అయితే వచ్చినారు ఇక్కడికి. స్టేడియం నుంచి అయితే బయటకు వచ్చాను గైస్. బయటకు వచ్చిన తర్వాత మెట్రో సర్వీసెస్ ఎక్స్టెండ్ చేసినారు ఈ రోజు, ఎందుకంటే మ్యాచ్ ఉంది కాబట్టి. సో దట్ ఇంకా నేను మెట్రో అయితే చూస్ చేసుకున్నాను. లేట్ నైట్ అయింది. 50 రూపీస్ అయితే తీసుకున్నాడు గైస్ వెళ్ళడానికి. మెట్రో అయితే చాలా రష్ ఉంది, అసలు నిలబడడానికి కూడా ప్లేస్ అయితే లేదు. అర్ధరాత్రి 1 గంట దాటింది, అయినా సరే ఆకలి వేస్తుంటే ఒక దోశ తిన్నాను గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.